999. మావా 20 మిస్డ్ కాల్స్ రా చందన. నువ్వు ఆన్సర్ చేయకరా బాబు. చందనారా? నందిని మ్యాటర్ సెటిల్ అయ్యే వరకు తనకు అస్సలు తెలియకూడదు. హే చందన ఇస్ కాలింగ్. ఇదేనా అర్జెంట్ ఏమోరా? నేనైతే మరి టూ మచ్ రా బాబు. రాత్రి నందిని నాకు 76 మిస్డ్ కాల్స్ ఇచ్చింది. చందు స్కోర్ 42. ఈ విషయంలో గర్ల్స్ కొంచెం త్రీ మచ్ రా బాబోయ్. నిన్నటి నుంచి ఏడనే ఉంది. ఒరే అళగప్ప నీకు తెలిసిపోయింది అనుకుంటా, ఇటే చూస్తున్నాడు రా. అది టింటెడ్ గ్లాస్ బే, మనం కనపడం. ఆ అంబాసిడర్ రాత్రి నుంచి ఏడనే ఉంది. 999 అలాగోన నెంబర్. అవి కూడితే ఏమి వచ్చాయని తెలిసినా పైత్యం నిన్నదానా చెప్పితిని. 999 ఎట్ట కూడినా 9 దా వచ్చాను. కన్నా అప్పకు తలనొప్పిరా, వెళ్ళి టాబ్లెట్ తీసుకురారా. ఎన్నా కాన్సంట్రేషన్ ఆడేసి నాన్న నేను తీసుకురానా? ఊర్లో తీసిన పరువు సాలదా ఈడకూడానా? ఆండాలు ఆ ఫనాస్ ఎంత ఇస్తావా? ఇందా ఒరే నందిని వస్తుందిరా. ఇదేంటి 30 కిలోలు కూడా లేవు. ఎలా లాభలే. తంబి మా అండాలు ఈడకు వచ్చి హాఫ్ అనాసిని ఎత్తి పూడ్చిందా? ఫుల్ అనాసం తీసుకుని అలా వెళ్ళిపోయింది. యాడికి పూడ్చిందప్ప? ఎట్ట పూడ్చిందప్ప? నిన్నటి నుంచి ఇక్కడ ఒక అంబాసిడర్ కార్ ఉంది కదా, 9999 వైట్ కారు. వైట్ అంబాసిడర్ కార్ నెంబరు సూపర్ 99. 999లో పూడ్చిందా? కిషోర్ నా నువ్వేం భయపడకు. 27వ తారీఖున మీ ఇద్దరిది రిజిస్టర్ మ్యారేజ్. ఓకే కిషోర్ అన్న జాగ్రత్త. నందు టికెట్. వెళ్ళి ఎవరు కొంచెం కంట్రోల్గా ఉండండి. ఓకే, ఇది చాలా సీరియస్ ఇష్యూ. చందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ నందిని విషయం అస్సలు తెలియకూడదు. ఓకే. ఏ 24 hours ఏంట్రా ఈ భజన? ఇక్కడ సీరియస్ గా మాట్లాడుతుంటే. హాయ్ 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 హాయ్. చందు, వాట్ ఏ సర్ప్రైజ్. నువ్వేంటే ఫేస్ అలా పెట్టావు? కార్టూన్ నెట్వర్క్ లో చేయమలాగా. అవును, రాత్రి మా ఇంటికి ఎవరో వచ్చి నా బెడ్రూమ్లోకి దూరి నాకు మెహందీ పెట్టి ఇలా బర్త్డే విషెస్ చెప్పాడు. సి 105 లాంగ్వేజెస్ లో ఐ లవ్ యూ అని రాశాడు. ఓకే ఫర్గెట్ దట్. హ్యాపీ బర్త్డే టు యు. థాంక్యూ. హ్యాపీ బర్త్డే. థాంక్యూ. నేను అప్పుడే చెప్పాను కదా మీ ఇంట్లో దయ్యం ఉందని. నా మాట ఎవరు వినలేదు. ఇప్పుడు చూసారా? దెయ్యం. నాకు తెలుసు నీకు ఎవరు మెహందీ పెట్టారు. ఎవరు? ప్లూటో. అరే అవును, ఇంతకీ నందు ఎక్కడా? చి దాని గురించి అస్సలు మాట్లాడు. వాళ్ళెంత పడిచేస్తారు తెలుసా? తలుచుకుంటేనే ఒళ్ళు జలతరిస్తోంది. మనం ఏమనుకున్నాం? ఒకసారి కాకపోతే 100 సార్లు అయినా సరే అలగప్పని కన్విన్స్ చేద్దాం అనుకున్నాం కదా. అవును, ఇప్పుడు ఏమైంది? ఏంటి లేచిపోయింది? ఆ కిషోర్ గారితో చెప్పబెట్టకుండా అటు చూడు. రండి ఫాస్ట్. లేచిపోయింది. మన పరువు మంట కలిపేసింది. ప్రెసెంట్ టీచర్ నందిని తీసుకెళ్ళిపోయింది వాడే. వాడికి సహకరించింది వాళ్ళందరూ. పట్టీలు నాకిస్తే బాగుండు. తీసుకెళ్ళి కుమ్మేయండి. పోలీస్ స్టేషన్ వెళ్ళడం నీకు ఫస్ట్ టైమా? ఎక్స్క్యూజ్ మీ, నీకు ఫస్ట్ టైమా? నాకైతే ఇదే ఫస్ట్ టైం.
తల్లిదండ్రుల ఆ? తల్లిదండ్రుల అభిమతాన్ని గౌరవించిన పిల్లలుంటే వాళ్ళకెంత కడుపుకోతో నాకు తెలుసండి. ఆ శ్రీ అనేవాడు ఉన్నాడే, ఎంత నీచుడో తెలుసా అండి? పాపం మన చందన, వాడు చేసిన ఒక చెండాలమైన పని వల్ల పుట్టినరోజు నాడు పోలీస్ స్టేషన్లో ఊసలు లెక్కపడుతుంది. ఇది వీళ్ళందరినీ మా ఇంటికి తీసుకువచ్చి నా బిడ్డనే తీసుకుపోయినది. సార్ ఆ. వీళ్ళంతా నేను చూస్తాను కానీ మీరు బయలుదేరండి. అసలేంట్రా మీ ప్రాబ్లం? మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో మీకు తెలుసా? వాటిలో ఒక్క కేసు బనాయించినా సరే నాన్ బెయిలబుల్ వారెంట్. ఈ టైంలో వీరేంట్రా? హలో, మేకపోతుని కోతి మొక్క రేపు చేస్తే పుట్టిన ఎదవా, నీ పిండాన్ని కాకులు ఫుట్బాల్ ఆడా పరీక్షల్లో ఒక్క ముక్క రాయకుండా చెక్కు ముక్క పెట్టావు. నిన్ను పాస్ చేస్తే చెక్కు పాస్ చేయాలి కదరా. సౌ మీద మరమరాలు ఏరుకుని బేల్పూరి చేసుకు తినే తింగరనాయాలా, 108లో ఫస్ట్ ఎయిడ్ బాక్సులు దోచేసి ఆరంపేలకు అమ్ముకునే ఉడాలనాయాలా, గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చుకునే ఎదవా, బెల్లం దొంగతనం కోసం ఏగలను పెంచుకునే ఎక్కిలినాయాలా, ఆదంతో ఆమ్లెట్లు వేసుకునే ఆఫ్ బాయిల్ నాయాలా. చెక్ పాస్ అవ్వలేదో నువ్వు జీవితంలో ఫెయిల్ అయిపోయి చిరిగిన సెకండ్ హ్యాండ్ అండర్ వేర్లు ప్యాచ్లు వేసుకుని బతకాలరా. చెక్కు పెట్టడం ఏంట్రా? ఇలా కూడా రాస్తున్నారా ఎగ్జామ్స్? టైం సెన్స్ లేదు పంది నా కొడకు. అయ్యో డాడీ, ఆ మహి చెప్పరా. శ్రీగాడికి 105 ఫీవర్. ఎలా అయిపోయాడంటే వాట్? ఒకసారి వెళ్ళి చూసా. హలో భక్తి. చందు, నేను హాస్పిటల్లో ఉన్నాను రా. శ్రీకి చాలా సీరియస్ గా ఉంది. హలో ఐ కాల్ యు ఇన్ 5 minutes. హలో హలో. స్వామి, శ్రీకంతా మంచి జరగాలి. ఏ చందు, ఆలోచించు. తన కూతురు కాదన్నప్పుడేమో ఆ అమ్మాయిని లేపుకెళ్ళిపోమన్నాడు ఆ పెద్ద మనిషి. తన కూతురు అని తెలిసిన తర్వాత మాత్రం మనల్ని గెంటేశాడు, ఆ అమ్మాయిని హౌస్ అరెస్ట్ చేశాడు. ఎలా నమ్మాలి ఆయన్ని? అర్థం చేసుకో. ఒరే ఇంటర్నేషనల్ స్క్రాప్, ఏ ప్రాబ్లంకైనా 100 సొల్యూషన్స్ ఉంటాయి. అందులో బెస్ట్ సొల్యూషన్ ద్వారా సాల్వ్ చేస్తేనే ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. నా బర్త్డే రోజు మా పేరెంట్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి నన్ను విడిపించేలా చేశావు. అలాంటివి జరగకుండా ఉండాలనే నా తాపత్రయం అంతా. మనం పుట్టినప్పుడు పేరెంట్స్ వీళ్ళు ఇదవుతారో అదవుతారో అని ఎన్నో కలలు కంటారు. పెరిగే కొద్దీ ఏమైపోతారో అని కంగారు పడతారు. అలాంటి వాళ్ళ చేత ఎందుకన్నామా అనిపించుకోకూడదురా. ఓకే, ప్రామిస్ చేయి ఇక మీద అబద్ధం చెప్పనని. ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్. నీ మీద ప్రామిస్ చేస్తే లైఫ్లో అబద్ధం చెప్పనా? చెప్పావు, బికాస్ నువ్వు ప్రామిస్ చేసేది నా మీద. చే ప్రామిస్.